3 వన్డేల సిరీస్‌ను విజయంతో ముగించింది టీమిండియా. తొలి 2 మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్ కోల్పోయిన టీమిండియా ఆఖరి మ్యాచ్‌లో సమిష్టిగా రాణించి 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకి ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమిండియా 38.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 237 పరుగులు చేసి గెలిచింది. సీనియర్ బ్యాటర్లైన రోహిత్ శర్మ అజేయ సెంచరీతో చెలరేగగా విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. తమలో ఇంకా వన్డే క్రికెట్ ఆడే సత్తా ఉందని చాటి చెప్పారు. ఇక ఈ మ్యాచ్ విజయానంతరం దిగ్గజ క్రికెటర్లు రవిశాస్త్రి అండ్ అడమ్ గిల్క్రిస్ట్లతో విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ మాట్లాడారు. ఇక రోహిత్ శర్మ మాట్లాడుతూ, నాకు ఆస్ట్రేలియా పర్యటనకు రావడం ఎప్పుడూ ఇష్టమే. సిడ్నీ వేదికగా ఆడటం సంతోషంగా ఉంటుంది. నాకు ఫస్ట్ ఆస్ట్రేలియా టూర్ 2008 నుంచి మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ టూర్ కూడా చాలా సరదాగా గడిచింది. మేం మళ్ళీ క్రికెటర్లుగా ఆసీస్కు వస్తామో లేదో తెలియదు. కానీ నేను ఈ గడ్డపై ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. గత 15 ఏళ్లలో మేము సాధించిన ఘనతల కంటే క్రికెట్ ఆడటాన్ని ఎక్కువగా ఆస్వాదించాం. ఆస్ట్రేలియా గడ్డపై ఆడటం నాకు ఎప్పుడూ ఇష్టమే. విరాట్ కోహ్లీకి కూడా ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. ఆస్ట్రేలియా కండిషన్స్ ఎప్పుడూ ఇలానే ఉంటాయి. ఇక్కడ రాణించడం అంత సులువు కాదు. నేను సుదీర్ఘకాలం క్రికెట్ ఆడలేదు, కానీ ఈ పర్యటన కోసం బాగా సిద్ధమయ్యాను. మేము ఈ సిరీస్ గెలవలేకపోయాం, కానీ మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. యువ ఆటగాళ్లు చాలా విషయాలను నేర్చుకున్నారు అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ అనుభవం ఉన్నా కూడా కొత్త దారులను చూపిస్తుంది. తొలి 2 మ్యాచ్ల్లో డకౌట్ అయిన తర్వాత ఈ మ్యాచ్లో రాణించడం సంతోషంగా ఉంది. పెద్ద గండం నుంచి గట్టెక్కిన ఫీలింగ్ కలుగుతుంది. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు రాణించడం సవాలుగా ఉంటుంది. ఈ కఠిన పరిస్థితులే నా అత్యుత్తమ ఆటను బయటకు తీస్తాయి. ఇంకొన్ని రోజుల్లో నాకు 37 సంవత్సరాలు కంప్లీట్ అవ్వబోతుంది. కానీ చేసింగ్ ఎప్పుడు నాలో ఉత్తమమైన ఆటను బయటకు తీస్తుంది. రోహిత్ శర్మతో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పడం, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం సంతోషంగా ఉంది. రోహిత్ శర్మతో బ్యాటింగ్ చేయడం చాలా ఈజీ. ఈ మ్యాచ్లో మేము కండిషన్స్ బాగా అర్థం చేసుకున్నాం. జోడీగా మేము ఆటను ఆస్వాదిస్తాం. బహుశా మేము ఇప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ జోడీ కావచ్చు, కానీ మేము కుర్రాళ్ళుగా ఉన్నప్పుడే మంచి భాగస్వాములతో జట్టును గెలిపించగలమని గ్రహించాం. మా జోడీ ప్రయాణం 2013లో స్వదేశంలో ఆసీస్తో జరిగిన సిరీస్లోనే మొదలైంది. 20 ఓవర్లు మేమిద్దరం కలిసి ఆడితే మ్యాచ్లు ఏకపక్షంగా ముగుస్తాయని ప్రత్యర్థులకు కూడా తెలుసు. ఆస్ట్రేలియాకు రావడం మాకు చాలా ఇష్టం. ఇక్కడ మేము అత్యుత్తమ క్రికెట్ ఆడాం. ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరై మాకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలని కోహ్లీ చెప్పుకొచ్చాడు.